వచ్చినాయి. ఆయన చేసిన పనులకి అవి వచ్చినాయి. వ్యతిరేకం వల్లే వచ్చింది. వ్యతిరేక వల్లే ఆయన చేసిన పనుల వల్ల. ఏం చేశాడు ఆయన? ఏం డెవలప్మెంట్ ఏం చేయలే. ఏం చేశాడని వస్తాయి సీట్లు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏమన్నా చేసాడా అని ఉందా? ఏమైనా డబ్బులు ఇస్తుంది తప్ప ఏరేది ఏం కనపడలేదు కదా. అందుకనే 11 సీట్లు అప్పచెప్పారు. తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే డెవలప్ అవుతుందని అభిమానం, అది వస్తుందని ఆశ జనాల కాడ. అది వేసాడు. అందరికీ వచ్చినాయి డబ్బులు, అందరికీ రాలా. వెళ్ళిన వాళ్ళకి కొంతమందికి అందినాయి, అందరికీ అందలా. అందుకే వ్యతిరేకం వచ్చింది. ఆ 11 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అంటే డెవలప్ చేస్తాడు, చెందుతాడు, పరిపాలన బాగుంటుందని ఆయనకి సీట్లు ఎక్కువ ఇచ్చారు. జనసేన కలిసింది కదా పవన్ కళ్యాణ్ వల్ల కూడా బాగుంటుంది. అది చేస్తారని ఆశపడుతున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తాడు, ఆశ కలుగుతుంది. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో బెంగళూరు వెళ్ళి, మద్రాసు వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లలందరూ ఇక్కడ చేసుకుంటారని ఆశపడుతున్నాం. ఏమి ఇచ్చాడు? వాలంటీర్లకు ఇచ్చాడు. 5,000 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 5,000 ఇచ్చి వాలంటీర్లు ఇచ్చాడు. ఆ వాలంటీర్లు దేనికి? ఇప్పుడు అంత అసలు 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అవసరంలా. ఒక 100, 150 ఇళ్ళు ఇచ్చినా ఒక బజార్కి ఒకళ్ళు ఇద్దరు పెట్టినా చాలు. అక్కర్లా. బజార్కి 2-3 చేస్తే చాలదా? ఎందుకు 50 ఇళ్ళకి? ఎందుకు వేస్ట్ అంతమంది ఉద్యోగాలు? మరి డెవలప్మెంట్ ఇప్పుడు 4-5 నేసాడు ఒక బజార్కి. ఇప్పుడు 2 నేసేవానికి 2-3 నేసి 10,000, 15,000 వాళ్ళు బాగుపడతారుగా. రేపు 4 బాగుంటుందిగా. 2-3 ఒక బజార్లో ఒక మా ఉంటే ఏముంటాయి? ఒక 100 ఇళ్ళు, 200 ఇళ్ళు ఉంటాయి. సపోజ్ చదువుతున్నా సుమారుగా 200, 300 ఇళ్ళు వేసుకో పని. 300 ఇళ్ళకి 3 ఎత్తు చాలదా? చాలు. వాళ్ళకి 10,000 లేదా 12,000, 15. ఇస్తానని చెప్పాడుగా. పెట్టి మరి ఉంచుతాడా, మరి వాళ్ళని తీసేస్తాడా అనేది తెలియాలి. తర్వాత తెలిసిద్దిగా. ఇప్పుడు ఏం జరిగిద్ది అనేది మాట్లాడుతున్నారు. ఇస్తానని చెబుతున్నాడు. ఉన్నవాళ్ళు ఉంచుతాడో, మరి అందరిని తీసేస్తాడో, మరి ఉంచాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే అప్పుడు ఆయన పెట్టాడు కాబట్టి ఉంచి, ఇప్పుడు మరీ 50 ఇళ్ళు కాకుండా 100 ఇళ్ళు ఇచ్చి, లేదా 150 ఇళ్ళు ఇచ్చి ఒకళ్ళకి ఒక 2 వేసాడు, ఒక 3 చాలు. ఓకే. ఉన్న వాళ్ళు చేరు, వాళ్ళు బతికిస్తారు. సచివాలయం ఉండటం వల్ల అది ఇబ్బంది ఏం లేదు. సచివాలయం వల్ల అది లాభమే. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఆఫీసుల దగ్గర తిరగాలి, చేయాలంటే అది రిస్కే. చేయరు వాళ్ళు. మనం తిరిగి వాళ్ళు అమ్మట తిరిగి చేయరు. సచివాలయంలో పనులు జరుగుతాయి. సచివాలయం సిబ్బంది బాగా చేస్తారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. సచివాలయం సిబ్బంది చేస్తారు. అది ఉండొచ్చు.